పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ కి మేము అంటే భాగ్యనగర్ హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మేము 4,000 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మన ప్యారడైజ్ నుంచి అలాగే డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్, అలాగే ప్యారడైజ్ నుంచి షామీర్పేట అక్కడ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్వహిస్తున్నాము. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్లు అలాగే వాటర్ పనులు అన్ని మేము చేస్తున్నాము అని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా. దానికి సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగా 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పనులు జరిగితే గనక నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసరడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ప్యాడేజ్ దగ్గరలో ఉన్నాము. ఎక్కడైతే ఈ ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అవుతుందో అదే ప్రదేశంలో ఉన్నాము. జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. అలాగే పృథ్వీ చౌదరి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరి తోటి ఉన్నాము. మరి ప్రభుత్వం తరఫు నుంచి మరి వీళ్ళు చెప్పడానికి వచ్చారు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎలా అని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అసలు 4,000 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంజూరు చేసినట్లయితే పనులు జరుగుతున్నట్లయితే నేను రాజీనామా చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. మరి మీరేమంటారు, అసలు పనులు జరుగుతున్నాయా? నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు ప్యారడైజ్ జంక్షన్, ఇదంతా ప్యారడైజ్ జంక్షన్ లో నేనున్నా, నాతో పాటు నా సోదరుడు జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ, తనతో పాటు అందరం కలిసి వచ్చినాం. మేము కూడా మరి కేటీఆర్ చెప్పింది నిజమా, మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమా అనేది మేము కూడా తెలుసుకోవాలి కదా, పార్టీలు ఉన్నాం కదా, మేము చూడాల్సిన అవసరం ఉన్నది. సో మా ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సి గణేష్ గారు మాకు జీవోలు పంపించిండు. జీవోలు పంపిస్తే చదివినాం, మాకు చదువు వచ్చు కదా, అంతో ఇంత చదువు వస్తా చదివినాం. మరి కేటీఆర్కి చదువు వస్తుందా రాదా నాకు తెలియదు, మరి అమెరికాలో చదివిండా, మరి చదువు వస్తుందా రాదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయన. మరి ఇక్కడ జీవో అయితే ఇచ్చిర్రు, జీవో నెంబర్ 194 డేటెడ్ 15/9/2025 చాలా క్లియర్ గా దీంట్లో ఇచ్చిర్రు. దీనికి ఏమేమి ఉన్నాయి అబ్బా దీంట్లో అంటే, ఇప్పుడు ఇది లెంత్ చూడు, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్యారడైజ్ జంక్షన్ టు డైరీ ఫార్మ్ రోడ్ NH44, టోటల్ లెంత్ 5 కిలోమీటర్స్. ఓకే, దీంట్లో ల్యాండ్ అక్విజిషన్ వచ్చేసి 55 ఎకరాలు, డిఫెన్స్ ల్యాండ్స్ వచ్చేసి 46 ఎకరాలు. 46 ఎకరాలు ఏం చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు ఈ గోడ కడుతున్నారా, ఆ గోడ అంతా కడుతున్నారా, ఈ పక్క పోర్షన్ చూసినావా కేటీఆర్ ఈ పక్క పోర్షన్ చూసినావా కేటీఆర్? ఈ పోర్షన్ అక్విజిషన్ కోసము మనము ల్యాండ్ అక్విజిషన్ కంపన్సేషన్ గా 357 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. అది కూడా మళ్ళీ ఎవరికి పోతున్నాయి డబ్బులు? అవి కంటోన్మెంట్ బోర్డుకు పోతున్నాయి. ఆ బోర్డుకు పోయిన డబ్బులతోటి ఆ బోర్డు అక్కడ లోకల్ ఉన్న రెసిడెంట్స్ కోసం క్రియేట్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యూజ్ చేయడానికి ఈ కంపన్సేషన్ కూడా వాళ్ళకు పోతుంది. అంటే డిఫెన్స్ ల్యాండ్స్ వచ్చేసి 46.46 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాం మేము గవర్నమెంట్ పరంగా. వాళ్ళకి ఎంత కట్టాల్సి ఉంటుంది మీరు? అదే చెప్తున్నాం, 3,03,357 కోట్లు కట్టాల్సి వస్తుంది. సో నేను ఏమంటున్నా, సరే పేపర్లకే పరిమితం కాల, మా గవర్నమెంట్ తో కాగితాలు పెట్టి కాగితాలు చూపించుకోనికి రాలేమేమి, ఈడ వర్క్ ఫిజికల్ గా నడుస్తున్నది. ఒకసారి చూడాల కేటీఆర్, ఈ పైప్ లైన్ ఇట్లా పోయేది, ఇట్లా గిట్లనే పోతుందా బాబు, ఇట్లా పోయేది. సరే ఇప్పుడు మేము ఇదంతా ల్యాండ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇదంతా డైవర్ట్ చేసి ఈ విధంగా పైప్ లైన్ డైవర్ట్ చేసుకుంటూ పోతున్నాం. మంచినీళ్ళు మళ్ళా మందికి నీళ్లు కావాలన్నా వద్దా? మరి నీళ్లు కావాలంటే ముందు ఇదంతా సెటప్ చేసుకుంటున్నాం మేము, గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకొని ఈ నుంచి గోడ కట్టుకుంటున్నాం. మరి ఆడ ఆర్మీ వాళ్ళ ల్యాండ్ ఉంది, మరి వాళ్ళు ల్యాండ్ ఇచ్చిండ్రు, వాళ్ళ ల్యాండ్ సెక్యూర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. కేటీఆర్ నీకు నిజంగా చెప్తున్నా, నేను చిన్నప్పుడు డిగ్రీ చదువుతుంటే ఆ టైంలో ఇక్కడ నేను ఎన్సీసీ క్యాంప్ కూడా వచ్చిన, ఇదే ల్యాండ్ లో నేను క్యాంప్ చేసిన. సో నేను కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇక్కడ జిఎస్ఈబీ లాగినాయి, హిటాచీ లాగినాయి, క్రేన్ లాగినాయి, మిల్లర్ లాగినాయి, మంది పని చేస్తున్నారు, సెంట్రిక్ డబ్బా పెట్టిర్రు, గోడలు కడుతుర్రు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక్కసారి వస్తే మాకు కూడా తెలుస్తుంది నువ్వు ఏ విధంగా చూస్తావు, దీన్ని పని అయినట్టు చూస్తావా కానట్టు చూస్తావా. మరి అతి ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏడొచ్చింది, నువ్వు కాలేదు అంటున్నావు, మేము అయ్యింది అంటున్నాం. నేను రిజైన్ చేస్తా అంటున్నా, మరి రిజిగ్నేషన్ ఏడా? మరి చెయ్యాలి కదా రిజిగ్నేషన్.
నువ్వే అంటివి, నేనేం అడగలేదబ్బా. నేను అడగపోతే మా ముఖ్యమంత్రి గారు అడగపాయ్, మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అడగపాయ్. ఏం అడిగినాం మేము క్లియర్ గా, ఒకవేళ మేము పనులు చేసినట్టయితే ఏం చేస్తామంటే రిజైన్ చేస్తా అన్నాడబ్బా. మరి గదే ఇదంతా పని అయితే స్టార్ట్ అయింది, మరి పైసలు ఇవ్వకుండా వీళ్ళు పని చేస్తారా? కాంట్రాక్టర్లు పైసలు లేకుండా టెండర్ కాకుండా నాలాంటోడో ఆయన లాంటోడో ఉత్తగొచ్చి పని చేసుకుంటూ పోతాడా? టెండర్ అయితేనే కదా పని చేసేది. కాంట్రాక్టర్ కూడా 4 రూపాయలు వస్తాయనే ఉద్దేశంతోనే పని చేస్తాడు. సో టెండర్ అయింది. ఏం పేరు? వెంకట్రావు సారా? ఎం వెంకట్రావు గారికి టెండర్ వచ్చింది. ఆ వెంకట్రావు గారు వాళ్ళ మనుషులు పని చేస్తున్నారు. ఆ పిల్లలు పొదరసానం గుడిసెలు వేసుకున్నారాడా, గల్లీలో గుడిసెలు వేసిర్రు. గుడిసెలు వేసుకొని పని చేస్తుంటున్నారు. మోరి మురికి వాసన వస్తుంది. నీ అభివృద్ధి కూడా చూడయ్యా ఒకసారి, నీ అభివృద్ధి కూడా ఒకసారి చూడు, ఎంత ముద్దుగా చేసినావు గత కొన్ని సంవత్సరాలుగా. సో నేనేమంటున్నా అంటే క్లియర్ ఒకటే చెప్తున్నా, ఇంతకు మించి ఏం ఆధారాలు చూపించాలి చెప్పబ్బా. అంటే ఆధారాలు అంటే మీ పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కంటోన్మెంట్ నుంచి చాలా మంది ప్రజలు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంది, అక్కడికి వచ్చి మా కంటోన్మెంట్ కి ఎలాంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఫేక్ ప్రచారాల్లో, గోబెల్ ప్రచారంలో చేయడంలో వాళ్ళు పగడబంది వ్యూహంతో ఉన్నారు. సో నేనేమంటున్నా, నిజం చెప్పడానికి నేను జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్నోన్ని లేచి అక్కడ ప్రచారంని కొద్దిసేపు వేరే వాళ్ళకి అప్పచెప్పి నేను ఇక్కడికి వచ్చిన. ఇగో మా పృథ్వీతో పాటు మేము ఇక్కడికి వచ్చినాం. అగో నేనైతే ఇక చూడు, నేను ఇక్కడ అబద్ధం చెప్పడానికి ఏం లేదు కదా. లొకేషన్ కూడా పెడతా, లొకేషన్ కూడా పెట్టా, ఆయనకు లొకేషన్ పెట్టి స్కాన్ చేస్తాము. స్కాన్ చేస్తే క్లియర్ గా కనబడుతుంది. ఆ గోడలు చూడు ఎంత బుద్ధిగా కట్టుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఏడ ఉత్త గోడలు కూడా కావు, కాలంలో పోచి కడుతున్నాం. పడిపోవద్దని అది సెక్యూర్డ్ డిఫెన్స్ ల్యాండ్ కదా, మన బాధ్యత కూడా ఉంది. ఒక దేశ పౌరునిగా ఆ ల్యాండ్స్ విలువేందో మనకు ఎరక. సో నేను చాలా క్లియర్ గా ఉన్నా. అంతో ఇంతో జీవో చదవగలిగినోని, ఈ బ్రీఫ్ నోట్ చదవగలిగినోని కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా, కేటీఆర్ దేర్ ఇస్ నో మీనింగ్ ఆన్ ఫేక్ ప్రచారం చేయకండి. అన్నెసరీ మన డెవలప్మెంట్ ని మీరు ఏ పార్టీలన్నా ఉండొచ్చు, కానీ ఎక్కడైతే కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందిని కూడా మీరు దాన్ని ఫేక్ ప్రచారంకి యూజ్ చేస్తున్నారు అంటే ఎంత మూర్ఖులు మీరు ఆలోచించండి చేసుకోండి ఒకసారి. ఎందుకు ఆ ప్రచారం చేయాలి? రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇన్ని పైసలు రిలీజ్ చేసినామయ్యా, మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా చెప్పిండయా, ఒకసారి పోయి రావయా, చూసి రావయా అని మాకు చెప్తే మేము వీడికి వచ్చినాం, చూసినాం. కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాం, వద్దు కేటీఆర్, డెవలప్మెంట్ కిందనే చూడు, ఎలక్షన్ కిందనే చూద్దాం. వాళ్ళని ఎందుకు అన్నెసరీ ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నావు? వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నావు? వాళ్ళకి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను చాలా క్లియర్గా ఉన్నా, ఏది ఏమున్నా. ఇగో ఈ జీవో ప్రకారం, జీవో 15/9/2015 లో జీవో వచ్చింది. జీవో ఎంఎస్ నెంబర్ 194 ప్రకారం క్లియర్ గా పనులు స్టార్ట్ అయినాయి. వెంకట్రావు అనే కాంట్రాక్టర్ కి పనులు వచ్చినాయి. పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ అలాంగ్ NH44 క్లియర్ ఉంది. 357 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ ప్యారడైజ్ దగ్గర నుంచి ఏదైతే డైరీ ఫార్మ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ఉందో, ఆ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పృథ్వీ చౌదరి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎలివేటెడ్ కారిడారు ఇక్కడ నుంచి 5.4 కిలోమీటర్లు డైరీ ఫార్మ్ వరకు వేస్తున్నారు. మరి ఈ పనులకు సంబంధించి వివరాలు ఏంటి? మరి ఇప్పుడు 2 కారిడార్లు వచ్చినాయి. ఒకటి పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ దగ్గరకు ఒక కారిడారు, ఇంకోటి పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట వరకు ఒక కారిడారు. మొత్తం 5,750 కోట్లతో జీవో రిలీజ్ అయింది. కేటీఆర్ గారు ఏమన్నారు, ఒక్క రూపాయన రిలీజ్ అయినా 4,000 కోట్లు ఎక్కడైనా నేను రిలీజ్ అయినట్టు చూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నాం, మంచి రోజులు వచ్చినాయి. కేటీఆర్ గారు రాజీనామా చేయబోతున్నారు. తెలంగాణలో మరో బై ఎలక్షన్స్ వస్తుంది. మనకి కేటీఆర్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి వస్తుందని చెప్పి ఈ పని జరుగుతున్న ప్లేస్ నుంచే నేను డిమాండ్ చేస్తున్నా, రాజీనామా చేయి కేటీఆర్, నువ్వు వీడికి రా, మేము కావాలంటే రాత్రి అయినా కూడా ఇక్కడ ఉంటాం, నువ్వు వీడికి రా, ఇక్కడ పని అవుతుందో లేదో ఈడే తెలుసుకుందాం. రేపొద్దున ఇద్దరం కలిసి స్పీకర్ దగ్గరికి, మా ఫ్లోర్ లీడర్ రాజశేఖరన్నతో పాటు స్పీకర్ దగ్గర పోయి నీ రాజీనామా ఫార్మాట్ లో స్పీకర్ గారికి అందిద్దాం. అంటే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, 30-40 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్యారడైజ్ నుంచి అక్కడ వరకు, ఏది మేడ్చల్ వరకు కూడా, అలాగే అటు షామీర్పేట, ముఖ్యంగా షామీర్పేట, ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు చాలా, అసలు రోడ్ చాలా చిన్నగా ఉంటది. ఇక ఔటర్ రింగ్ రోడ్ నుంచి రోడ్ పెద్దగా ఉంటది అని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం ఏంటి?
స్వామి నేను ఒకటి చెప్తున్నా, పొద్దున లేస్తే గత 10 ఏళ్లలో ప్రతిరోజు ఇదే రోడ్లో వాళ్ళు ఫామ్ హౌస్ పోయారు. అయ్యా కొడుకులు ఇద్దరు స్వాములు కూడా పొద్దున్న లేసి ఇదే రోడ్ లో ఫామ్ హౌస్ పోయినారు. ఏ రోజు కూడా వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలు ఏ రోజు కూడా కనపడలేదు. 10 సంవత్సరాలు కంటోన్మెంట్ ని మొత్తం బురదగుంటలుగా మార్చినారు. ఇదే గవర్నమెంట్ ఏం చెప్పింది, అధికారంకి వచ్చాకనే బై ఎలక్షన్ లో గణేష్ గారిని గెలిపియండి, మేము దగ్గరుండి మేము డెవలప్మెంట్ చేస్తాము. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ నియోజకవర్గంలో గెలుస్తున్న అభివృద్ధి జరుగుతుందని రేవంత్ అన్న ఆ రోజు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారమే ఈ రోజు కంటోన్మెంట్ లో సుమారు 6,000 కోట్లతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక్క కారిడార్ అనే కాదు, 300 కోట్లు ఆల్రెడీ కంటోన్మెంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ గురించి. అదే కాకుండా 9.5 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో కూడా అవి కూడా క్లియర్ చేసి అందరికి కూడా 250 ఇల్లులు హ్యాండ్ ఓవర్ చేయడం వచ్చింది. ఈ ఘనత ఒక్క సంవత్సరంలోనే చేసిన శ్రీ గణేష్ గారికి ఎంతైనా చెందుద్ది. ఆయన ప్రోత్సహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఇది ఒక నిదర్శనం. అందుకే జూబ్లీహిల్స్ హోటళ్లకు కూడా ఒకటే చెప్తున్నా, సెంటిమెంట్లకి లొంగకండి. సెంటిమెంట్లకి ఆయింట్మెంట్లకి లొంగితే అభివృద్ధి జరగదు. మనం కావాల్సింది ఓన్లీ డెవలప్మెంట్. ఈ రోజు నడి సెంటర్ లో ఫ్లోర్ లీడర్ సమక్షంలో ఈడ నిలబడి చెప్తున్నా, ఈడ డెవలప్మెంట్ జరుగుతుంది నడి సెంటర్ లో. ఇదే డెవలప్మెంట్ జూబ్లీహిల్స్ లో కావాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. సెంటిమెంట్లు పక్కన పెట్టండి, ఓన్లీ డెవలప్మెంట్ చూడండి. కాంగ్రెస్ సర్కార్ని చూడండి, రేవంత్ అన్నని చూడండి. రేవంత్ అన్న ఎమ్మెల్యేల గారితో ఎట్లా పని చేపించుకుంటారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. జూబ్లీహిల్స్ కూడా అదే రిజల్ట్ ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా సిటీ ప్రజలందరినీ కూడా కోరుతున్నా. ఒక రోడ్డు పునర్నిర్మాణము అలాగే సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి చర్చ వచ్చినప్పుడు సామాన్య ప్రజలకి అందరికీ ఒక డౌట్ తలెత్తుతుంది. ఏంటిదంటే ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఏంటో, ప్రభుత్వం పని కదా అని అందరు అనుకుంటారు. మరి మీరు ఏం చెప్తారు వీటి గురించి, 2 ఎలివేటెడ్ కారిడార్ల గురించి ఏం చెప్తారు? మంచి ప్రశ్న వేసినారు. ఎందుకంటే ఈ కారిడార్లు కూడా సామాన్య రోడ్లు కావు. ఇది డిఫెన్స్ ల్యాండ్ నుంచి ఎక్వైర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి సీఎం గారు ఢిల్లీలో, మా ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి కూడా డిఫెన్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్నారు. ఇది మామూలుగా కూడా రాదు. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చేయాల్సిన ఫైల్. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో క్లియర్ చేయించుకొని డిఫెన్స్ ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేయించుకొని ఈరోజు పని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే నాలా వర్కులు కూడా చేస్తున్నారు. సెక్యూరిటీగా ల్యాండ్ కూడా సైడ్ వాల్ కూడా కడుతున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ప్రభుత్వం ఈ పాలనలోనే ఈ 2 కారిడార్లు కూడా కంప్లీట్ చేసి అటు పక్క ఉన్న జిల్లాలో ఇప్పుడు కూడా ఈ ఇరుకు రోడ్లలో రాకుండా రహదారిలో హైవేలు ఫేసింగ్ గా ఎమ్మటే సిటీలోకి వచ్చేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఇది సిటీ నడిబొట్టులో ఉన్నా కూడా ఏ రోజు కూడా అభివృద్ధి చెందలే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది ఎందుకంటే కంటోన్మెంట్ ప్రాంతం, ఈ డిఫెన్స్ ల్యాండ్ ఉంది, దీంతో మనకి అక్కడికి వచ్చేది ఏం లేదు అనుకంటే ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోలే. కానీ రేవంత్ అన్న, శ్రీ గణేష్ గారు ఈ రోజు దీన్ని ఎట్లయినా కానీ మోడల్ కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గంలో చేయాలా. మల్కజ్గిరి పార్లమెంట్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది కాబట్టి ఇది మోడల్ కాన్స్టిట్యున్సీ చేసి మిగతా నియోజకవర్గాలకు కూడా మోడల్ గా చూపించాలని చెప్పేసి ఇద్దరు తాపత్రయపడుతున్నారు. ఇక అలాగే ఈ కారిడార్లకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నిధులైతే మంజూరైన మళ్ళీ సవాలు విసిరిన, ఒకవేళ మళ్ళీ సవాల్ చేస్తే ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మంజూరైనాయి, వాటి లెక్కలు మాకు కావాలంటే మీరు సిద్ధమేనా చర్చకి? నేను చర్చకు సిద్ధం. నాకు ఈ రోజు నాతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా ఈ రోజు ఒకటి తేలింది, కేటీఆర్ కి ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కానీ ఇంగ్లీష్ చదవడం రాదన్న విషయం ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిపోయింది. ఎందుకంటే 5,750 కోట్లు జీవో వస్తే కూడా జీవో రాలేదన్నాడంటే మరి ఆయనకి ఇంగ్లీష్ రాదన్నట్టు. నాకు తెలిసి ఏదో టెలిప్రాంప్టర్ అనే ఒక టెక్నిక్ తో పెట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టున్నాడు కానీ ఇంగ్లీష్ చదవడం రాదన్న విషయం ఈ రోజు తెలంగాణ ప్రజలకు మాతో పాటు అందరు కూడా తెల్లమైపోయింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి 5,750 కోట్ల నిధులు మంజూరు అయినప్పుడు దాంట్లో నుంచి శాంక్షన్ 4,000 కోట్ల వరకు అయినట్టు తెలుస్తుంది. మరి 4,000 కోట్లలో ఏంటి ఇప్పుడు 2 ఎలివేటెడ్ కారిడార్లు, ఇంకా ఏంటి అభివృద్ధి పనులు? ముందు ల్యాండ్ ఎక్వైజేషన్ కి ఉన్న వాటికి ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైజేషన్ కోసం ఇచ్చిన 300 కోట్లు ఆల్రెడీ డిపాజిట్ చేసినాం కంటోన్మెంట్ లో. మిగతా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గా ఫేస్ వైజ్ గా చేస్తున్నారు. ఇప్పుడు చూసి ఇది ఎంబీఆర్ గారికి వచ్చింది, వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇది 650 కోట్లు చిల్లర ఉంది. ఇట్లా ప్యాచ్ వర్క్ లో కూడా స్టెప్ బై స్టెప్ వస్తున్నది. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ బహిరంగ సవాల్కి వస్తావా, ఎక్కడికి రమ్మంటే చెప్పు ఆడికి వస్తా. గత ఎలక్షన్ లో గత ప్రభుత్వంలో 2 దఫాలుగా నువ్వు మున్సిపల్ మినిస్టర్ గా ఉండి ఈ కంటోన్మెంట్ కి చేసింది ఏంది? 10 ఏళ్ళు అసలు నువ్వు చేసింది ఏంది? ప్రతిదానికి మమ్మల్ని అడుగుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు ప్రతిసారికి. మేము వచ్చి ఎన్ని రోజులు అయింది, మేము వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? నువ్వు గత 10 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్ గుండి చేసింది ఏంది? ఒక పక్క బురదగుంట, ఒక పక్క నాలాల పక్కన పేదోళ్ళు నిలబోతుంటే నువ్వు చేసింది ఏమైంది? ట్రంప్ కూతురిని తీసుకొచ్చుకొని పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఈవెంట్లు చేసావు కానీ ఈ రోజు రోడ్డు మీదకి రాలే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు రోడ్డు మీద పనిచేస్తున్నారు,
డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దాన్ని పరీక్షించడానికి ఫ్లో లీడర్ గాని పంపించినారు. పార్టీని కూడా ముందుకు నడుపుతున్నారు. అందుకే ప్రజలందరూ కూడా చెప్తున్నా, జిహెచ్ఎంసీ లిమిట్స్ లో గానీ హైదరాబాద్ లిమిట్స్ లో ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీని బలంగా చేసుకుంటేనే మనకు అభివృద్ధి చెందుద్ది. జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. కంటోన్మెంట్ మోడల్ డెవలప్మెంట్ జూబ్లీస్ లో కూడా మీరు చూస్తారు, దానికి మీ గ్యారంటీ. ఏ ప్రభుత్వమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అతి ముఖ్యమైన సమస్య ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ట్రాఫిక్ కావచ్చు, మిగతా వాటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అవి చాలా సులువుగా అయ్యే పనులుగానే కనిపిస్తున్నాయా? నిజానికి చెప్పాలంటే ఈ ప్యారడైజ్ అనేది ఈ జంక్షన్ చాలా బిజీ ఉన్న రద్దీ ప్రాంతం. కాకపోతే ఏంటంటే మేము ముందు చర్యలు తీసుకున్నాం. అన్ని కూడా ఎక్కడికాడికి రోడ్లు కూడా ఎక్కడ బ్లాక్ చేసుకుని ముందే ఒక రివ్యూ తీసుకొని కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుకొని సిఐ వాళ్ళతో అందరు కూడా ఎక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడ కూడా తీసుకొని రోడ్ క్లియరెన్స్ అయితే ముందే ఇచ్చినాం. ముందు ఎక్కడికాడికి సైన్ బోర్డులు పెట్టడం జరుగుతుంది. మొత్తము ఈ డ్రోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా మేము ట్రాఫిక్ ను కూడా మనం చెక్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో కరెంటు వైర్స్ కరెంటు పోల్స్ ఉంటాయి, చాలా కేబుల్ వైర్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమైనా సమస్య తలెత్తే అవకాశం ఉందంటారా? ఇంత పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు 30 ఏళ్ళ నుంచి ఎంతో మంది కళ కంటోన్మెంట్ లో ప్రతి ఒక్కటి కళ ఏంటంటే మేము సిగ్నల్ దగ్గర జామ్ లేకుండా పోయేది ఒక కళ, డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా ఉండాలా, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో కళ. 30 ఏళ్ళ కళ మనం చేస్తున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే లైన్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ వైర్లు ఉంటాయి, కింద ఇరిగేషన్ లైన్లు ఉంటాయి, టెలికాం వైర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అన్ని కూడా ప్రణాళికగా చేస్తున్నాం. ఇచ్చిన కాంట్రాక్టర్లు కూడా టెండర్లకు వచ్చిన కాంట్రాక్టర్ కూడా అనుభవాన్ని వాళ్ళందరినీ కూడా చూసి ఇవ్వడం జరిగింది. అనుకున్న టైంలో జరుగుతుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఈ 2 కారిడార్ని ప్రారంభోత్సవం చేస్తాడు. మామూలుగా ప్రతిపక్షాలు అంటేనే ప్రశ్నించే పార్టీనే ప్రతిపక్షం అంటారు. ఇన్ని నిధులు మంజూరైన డబ్బులు తినే అవకాశం ఉంది అని ఒక సవాల్ చేస్తే ఏం చెప్తారు మరి? యాక్చువల్ మీరు అన్నది వాస్తవం. ప్రశ్నించేటోడు ప్రతిపక్షం వేరే రాష్ట్రాల్లో, ఇక్కడ పండుకున్నోడు ప్రతిపక్షం అయిండు, పారిపోయేటోడు ప్రతిపక్షం అయిండు, ఫామ్ హౌస్ లో కూర్చున్నోడు ప్రతిపక్షం అయిండు. ఇప్పుడు బరాబరి చెప్తున్నాం కదా, ఛాలెంజ్ చేసినవుదా, ఛాలెంజ్ మీద నిలబడు. ప్రతిసారి పల్లీలు తినేసి పొట్టు దులుపుకున్నట్టు ప్రతి ఛాలెంజ్ చేస్తావు, పారిపోతావు. ఎన్నిసార్లు పారిపోతావు? ఎక్కడికైనా పారిపోతావు. ఏదో ఒక రోజు నది సెంటర్ లో మేము అందరు కూర్చోబెట్టే రోజు వస్తుంది. నువ్వు పెట్టిన ప్రతి ఛాలెంజ్ కూడా నిరూపించుకోవాలా, లేకపోతే నువ్వు రాజీనామా చేయి. ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి, సిరిసిల్లలో మళ్ళీ గెలువు. అప్పుడు నీ మాట నమ్ముతారా, రేవంత్ అన్న మాట నమ్ముతారా అనేది అందరు కూడా అర్థమైపోతుంది. అలాగే గవర్నమెంట్ జీవో ఏదైతే ఉందో 194 ప్రకారం అయితే ఈ పనులు ప్రారంభించారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. చెప్తున్నారు, మంచి అబద్ధాలు చెప్తున్నారు జూబ్లీస్ లో. మూర్తి గారు, నేను TV5 ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తాను. నిజంగా 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయో కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాలు తప్పుకుంటాను. లేదంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్షమాపణ చెప్తాను. మంచి అబద్ధాలు చెప్తున్నాను. ఎక్కడున్నాయి 4,000 కోట్లు? ఇగో అబద్ధాల కేటీఆర్ కనిపిస్తున్నాయా? ఈ 2 లైన్లు చదవడం వచ్చా, మాట్లాడడమేనా? చూడు, చదువు ఈ 2 లైన్లు. జీవో కాపీ 2 లైన్లు కనిపిస్తున్నాయా లేదా? రేపొద్దున రాజీనామా లెటర్ తో స్పీకర్ దగ్గరికి వెళ్ళు, బై ఎలక్షన్ లో చూసుకుందాం ఎవరు సత్తా ఏందో. అంటే ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, క్షమాపణ చెప్పాలని కూడా ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పడం జరిగింది. ఏమంటారు మరి? కేటీఆర్ గారికి మీ చాలు, ముఖ్యమంత్రి స్థాయి దాకా అవసరం లేదు. ఆయన కష్టపడి వచ్చిన ఆయన, ఫ్లైట్ లో దిగిన ఆయన కాదు. మేము చాలు కేటీఆర్ కి. మరి చూద్దాం, మరి ప్రభుత్వం నుంచి మరి అలాగే పార్టీ నుంచి సిరిన సవాల్ కి మరి వీళ్ళైతే వివరణ ఇచ్చుకున్నారు. మరి అటువైపు నుంచి మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఎన్నికల వేళ ఎలాంటి సవాలు తలెత్తనుంది ప్రభుత్వానికి అయితే చూద్దాం. వీడియో జర్నలిస్ట్ విజయ్ తో కృష్ణబాల, ప్యారడైజ్, పురాలోకల్.